ఏందో అట్లా చూస్తారు. ఇలా మా మల్లేశ్వరకి ఎందుకు అత్తలేదని చూస్తారా? పాపం ఇక మా అక్క కూరిన రోజుల సంధి బాగా సుస్తైంది. ఇక మా అక్కకు సుస్తైంది కాబట్టి ఇక నేనే చెప్పనీకి వచ్చిన. ఇవాళ నేను ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏం చేద్దాం, జల్లి చెప్పుకుందామా? చలో పాన్రి, ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఎద్దేడ్చిన యవసము, రైతేడ్చిన రాజ్యము బాగుపడతాయా అనోళ్ళ? ఇప్పుడు మన తెలంగాణలో ఏమైతుందో చూస్తూనే ఉన్నాం. ఎడ్లు ఏడుస్తున్నాయి, రైతులు రంది మీద ఉన్నారు, బల్మిటికి పాలన తీసుకుంటున్నారు. పాలిచ్చే బర్రెని విడిచిపెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది కథ. ఇక ఆ దున్నపోతు ఉత్తకు కూడా కాదు, ఎగిరెగిరిదంతుంది. ఏ ఊరికి పో, ఏ షేన్లకు పో, ఏ పొలాల కాడ ముచ్చట్లు చూసినా నాకైతే ఇక గీ మాటలు వినబడుతున్నాయి. రైతులను కొంచెం మెసిలిస్తే చాలు కూసోబెట్టి మరి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటారు. అన్యాలమైన తెలంగాణ రైతులకు మన గులాబీ పార్టీ ధైర్యం ఇస్తుంది. వాళ్ళకి హిమ్మత్ ఇచ్చి సర్కార్ మెడల్ వంచుతుంది. అగో గా నల్గొండ కాడ క్లాక్ టవర్ కాడ చూడురి మన రైతులు ఎట్లా ధూమ్ ధామ్ చేసిరో. మన నల్గొండ క్లాక్ టవర్ నడి సెంటర్ నుంచి మన రైతులు రేవంత్ రెడ్డి సార్ మీద జంగ్ సైరన్ కొట్టిర్రు. ఇక బీఆర్ఎస్ పెట్టిన మహాధర్నాకు రైతులు వచ్చి రేవంత్ సార్ చేస్తున్న ఘనకార్యాలను నల్గొండ నడి చౌరస్తాలను నిలదీసిరు. ఈ ధర్నాకు వస్తున్న రామన్నకు తొవ్వ పొడుగుత రైతులు, గులాబీ కార్యకర్తలు, శనార్థులు చెప్పుకుంటా స్వాగతాలు పలికిరు. స్టేజ్ మీద రామన్న మాట్లాడిన ప్రతి మాట రైతులను ఆలోచనలో పడేసింది. షేయి పార్టీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది. మన రేవంత్ రెడ్డి సారు అంటే కేసీఆర్ సార్ తెలంగాణకు ఏం చేయలేదు, సత్యనాశ చేసిండు అని రాగం తీసుకుండు కదా. అసలు ఏం చేసిండో మనందరికీ ఎరికే. రామన్న మళ్ళీ మొలక యాద్ చేపించిండు. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 26 జనవరి నాడు రైతు భరోసా పేరంటం పెట్టే కదా, టకీ టకీమని పైసలు పడితే అని 100 మంది సాక్షిగా రేవంత్ సార్ చెప్పిండు. మరి మీకు వడ్డే అనొల్లా? ఎంతమందికి వడ్డాయి? ఈ ధర్నాల రైతులు వచ్చిరు. మన రావణతోనే అడిగిపిద్దాం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డాయా టకీ టకీమని? పడ్డాయా? పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. ఇది రేవంత్ సార్ వారి మాటలు మార్చే తరిక. అసలు చాలా మందికి ఎప్పటి సందో ఒక అనుమానం కొడుతుందోలా. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేత్తా అని రేవంత్ సార్ అంటాడు కదా. రైతు బంధు అంటే కేసీఆర్ సారే మతికత్తాడు. ఇది కూడా లేకుండా ఏత్తడా ఏంది అని చాలా మంది మీద ఎట్లా తిరుగుతూనే ఉన్నది. దీని మీద రామన్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే. ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా
రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్నైతే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా అని డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. వాజీబే అనిపిస్తుంది కదా. అవుగాని ఏడాది రైతు బంధు లేనే లేదాయే. ఎకరానికి 6,000 పడతాయి అని అన్నాడు. 6,000 నానొల్ల వచ్చేది. అసలు రేవంత్ సార్ బాకీ పడ్డదెంత, ఏ పాట వేస్తా అన్నాడు. సార్ వారు హుషారు ముచ్చట ఎట్లున్నాయి రామన్న అరుసుకోవేజరా. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే, ఇగో ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తా అని తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా? ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. రైతు భరోసా పైసలు వడ్డాయి అని అంటారు గాని కొందరికే వడ్డాయి, పడనోళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక రుణాల మాఫీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున గిట్ల రోడ్ల మీద వచ్చి కొట్లాడకుంటే అసలు ఈ పాట రైతు భరోసా పైసలు కూడా ఇయ్యకపోవు కావచ్చు. అడిగేటోళ్ళు లేరు. మెల్లమెల్లగా గిట్లనే 5 ఏళ్ళు పొద్దెల తీసి కావచ్చు ఈ సర్కారోళ్ళు. ఇగో గిట్లనే అంటారు రైతులు. అన్నట్టు రామ్దేవ్ బాబా మతుకున్నాడు అనోలా మీకు? అయ్యో గదే మన యోగాల గురుగొల్లా. అసలు యోగా అంటే రామ్దేవ్ బాబా అంటే యోగా అన్నట్టే ఉండదు కదా కథ. కానీ ఏమన్నా చేస్తాడా అసలు? తలకాయ కిందికి, కాళ్ళు మీదికి, కడుపు లోపలికి పెట్టి అసలు యోగాలు కూడా గిట్ల చేయొచ్చని లోకానికి ఎరక చేసిందే రామ్దేవ్ బాబా వారు. అసలు నన్ను అడిగితే బాబా వారి విన్యాసాల ముందు మన బాలయ్య బాబా సోంటి ఇంటర్నేషనల్ జేమ్స్ బాండ్ హీరోలు కాదు కదా, జెమినీ సర్కస్ వాళ్ళు కూడా పనికే రారనిపిస్తుంది. అన్నట్టు ఇప్పుడు బాబా వారి తెరువుకు నేనెందుకు పోయినా అంటారా? నేను పోలే, సారు వారే వచ్చిండు. చూడురి మరి షానొద్దుల కత్తుండు. మన రామ్దేవ్ బాబా వారి విన్యాసాలు చూడక షానొద్దులు అవుతుందని ఫీల్ అవుతురు కదా చాలా మంది. ఇక తెచ్చినా చూడాలి. అగో అటుపక్క పంటూనే బీహార్ టార్జన్ టార్జన్ అంటే ఉరుకుడు, ఎక్సర్సైజ్ చేసుడు, కోతి లెక్క జంపింగ్ చేసి ఇట్లా తోపు. ఇప్పుడు ఈ టార్జన్ తోని మన రామ్దేవ్ బాబా వారు పోటీ పడతాడు అన్నట్టు. రెడీ, స్టార్ట్, గో. ఏమన్నా ఉరుకుతుండా అసలు బాబా వారు? ఈ టార్జన్ ఉండే కాడు ఉండక ఆయన టాలెంట్ అంతా చూపించిండు. అవసరమా అనే? ఇప్పుడు బాబా కూడా చేయాలి కావచ్చు గిట్లా. అంతేనా పెద్ద మనిషి? కానీ రామ్దేవ్ బాబా గట్లా చెయ్యడు. నాకు తెలిసింది యోగా కాబట్టి నీ భుజాల మీద కూర్చొని మరీ యోగా చేస్తా అనుకుంటా ఇట్లా దూసుకపోయాడు. నిజంగా మనిషి మీద కూర్చొని కూడా యోగాలు చేయొచ్చని చెప్పిన ఈ రామ్దేవుడు చాలా గొప్పడు పూరి. ఆగుర్రి అసలు కథ ఇంకున్నది. సారు ప్రయాగరాజ్లోనే ఉన్నాడు కదా కుంభమేళాల. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ కూడా ఆడానే ఉంటాడు. ఇక రామ్దేవ్ బాబాను కలిసిండు. మరి బాబా వారు ఊకుంటాడా? ఇగో నీళ్ళల్లోనే సీఎం సార్కు యోగాలు ఎట్లా చేయాలని నేర్పుతుండు.
మీరు కూడా చూసి తరించుర్రి. ఆహా అగో వాళ్ళ సంబరాలు చూడుర్రి. కానీ ఏ మాట కా మాటినోళ్ళ. ఎవరన్నా పొద్దుగాల యోగాలు చేస్తారు, మాపటీలి యోగాలు చేస్తారు. కానీ పగటీలి ఎర్ర టెండల ఆ బాబా వారు ఈ యోగి సారు వారు కూడా యోగాలు చేసి చూపించారంటే సప్పట్లు కొట్టుర్రి మరి. అయితే ఈ ముచ్చట మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లగాళ్ళుంటే వాళ్ళకి చూపించకపోవడం మంచిది. అయితే ఈ ముచ్చట చెప్పద్దు అనుకున్నా కానీ ఇక నాకు చెప్పక తప్పలేదు. ఇక స్టార్ట్ పెడతానా. ఉన్నాడా గురుమూర్తి గాడు? నీకు చేతులు ఎట్లా వచ్చినాయి రా గురుమూర్తిగా? ఈ గురుమూర్తి పేరింటనే గజ్జు మన తట్ట ఏత్తివి కదిరా గురుమూర్తిగా. మంచి పేరును ఖరాబ్ చేతివి కదిరా గురుమూర్తిగా. గురుమూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళనే నామోషి చేతివి కదిరా గురుమూర్తిగా. గురుమూర్తి 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 అసలు వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా? అసలు జంగల్లోనే జీవాలు కూడా గంత ఘోరంగా ఆలోచించాయి కావచ్చు. ఎరికే కదనోళ్ళ గురుమూర్తిగా అని కథ. అసలు ఇంట్లో కోడిని గోతుంటేనే నాకు చూడబుద్ధి కాదు, పాపం అనిపిస్తుంది, భయం అవుతుంది. ఇక అసోంటిది ఆ గురుమూర్తి గాడు ఇంట ఆమెను చంపి ఆమెను మటన్ కోసినట్టు ముక్కలు చేసి కుక్కర్లు ఉడకబెట్టి బొక్కల్ని చూర వేసి వామ్మో ఇగో గిట్లా చెప్పుకుంటూ పోతే నాకు వణుకు పుడుతుందోళ్ళ. పోలీసు వాళ్ళకు వాడు కళ్ళకు కట్టినట్టు మరి వివరించిండట. వాళ్ళకి ఎట్లా అనిపించిందో పారి. గురుమూర్తి గాడు చేసిన కథ అంతా పోలీసార్లు బయట పెట్టిరు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూపించకపోవడే నయం సుపీరియర్. గా మీరుపేట మర్డర్ కేసు ఎరికే కదా. అసలు వాడేం పెనిమిటోళ్ళ, వాడిని మనిషిని కూడా అనద్దు. ఇంకా వాడట మింట్రీలో 15 ఏళ్ళు పనిచేసిండట. ఆడింటామని ఎట్లా చంపిండో ఈ పాటికే మీకు ఎరకై ఉండాలి కదా. పోలీసోళ్ళు దొరకబట్టిరు వాడిని. అసలు ఎట్లా చేసిండు ఏంది కథ సీన్ టు సీన్ మళ్ళోసారి షాంపిల్గా చేసి చూయించురా అంటే చూయించిండట. గదినోళ్ళ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు చూడు, గదన్నట్టు. అసలు వాడు ఇంటామని ఎట్లా చంపిండో రాచకొండ పెద్ద పోలీసారు చెప్తాడు ఇనుర్రి. గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. భార్య పైన ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా, చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత, చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి వేశాడు. వామ్మో సారి చెప్తుంటే నాకే భయం అవుతుందోలా. నాకే కాదు పోలీసోలే పరిశాన్ అయ్యరట. అసలు గిసొంటోళ్ళు కూడా ఉంటారా భూమి మీద అని. వాడట ఏదో ఆవేశంలో కూడా చంపలేదట. పక్కా ప్లాన్ తోనే ఆమెను చంపి ఇంటామె శవాన్ని ముక్కలు కోసి కుక్కర్లు ఉడకబెట్టి చెరువులో పడేసిండు, ఒక్క ఆధారం కూడా దొరకకుండా. కానీ పోలీసులు టెక్నాలజీని వాడుకొని వాడిని అరెస్ట్ చేసిరు. కాదోల్లా ఆలుమగల నడమ పంచాదులు అవుతుంటాయి. కానిది ఏ ఇంట్లో ఎప్పుర్రి మాట్లాడుకోవాలి, ఎవరోగలు తగ్గాలి, చదువుకోవాలి. అయినా మాతోని కాదు అనుకుంటే ఎవరితో వాళ్ళు చూసుకోవాలి, ఇడుపు కాయిదాలు తీసుకోవాలి. గంతేగాని గీస అంపుడేందోల్లా. అసలు ఇంటామని కొట్టుడే తప్పు. అసోంటిది సంపిండు, అందున ముక్కలు కూడా చేసిండంటే అసలు వాని మెదడు ఏం మెదడు కావచ్చు. అసలు వాడేం మనిషి. నిజంగా ఈ నడుమ ఇసోంటి బాగా అవుతున్నాయోల్లా. అసలు రాను మనుషులు ఏమైతుర్రు, ఎందుకు గింతగానో కోపాలు, గింత మగరా లెక్క ఎందుకు మారుతుర్రు?
అసలు ఏందో ఏమో పోరి చూస్తేనేమో సుధపూస లెక్క అమాయకుల లెక్కనే కనబడతారు. కానీ ఒక్కొక్కల మెదట్ల మాత్రం అమ్మా యొగ్గిసోటి తిరుగుతున్నాయి. వీళ్ళు ఎయ్యబట్టి అన్నం పుణ్యం తెలియని వీళ్ళ పిల్లలు రోడ్డు మీద కత్తురు. పిల్లలు ఏం తప్పు చేసిరని వాళ్ళు అన్యాయం కావాలి. గాయంత సోయిండదు ఇళ్ళకి అసలు. మేం తెలంగాణలో బై మనిషి కనబడితే చాలు నమస్తే తమ్మి షెల్లె అనుకుంటా సుట్టరికం కలుపుకుంటాం. షాయిబుట్టు దాదూదా ఇంటికని విలిపించుకుంటాం. ఇంట్లో ఎల్లిపాయ మిరమున్నా అచ్చినోనికి కడుపు నిండా అన్నం పెట్టి మేం తెలంగాణలోమని గర్వంగా చెప్పుకుంటాం. ఇవన్నీ సోషల్ మీడియాలో మారుమోగుతాయి కదా. కానీ నిజమేనోళ్ళ తెలంగాణోళ్ళు ఎక్కడున్నా నేను తెలంగాణ బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటాడు. అదే మన గడ్డ మీద ఉన్న పాయిరం, మన తెలంగాణ బలం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలవాలంటే మనం కోల్డ్ ప్లే గురించి చెప్పుకోవాలి. కోల్డ్ ప్లేనా అని చాలా మందికి తెలియదు కావచ్చు. ముందుగాల నాకు కూడా తెలియలే, నేను తెలుసుకున్నా. కానీ ఇప్పటి అందరికీ తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, మన తెలంగాణ వాళ్ళందరికీ ఎరకైపోతుంది. ఎట్లనో పాని మరి చూసేద్దాం. ఈయన క్రిస్ మార్టిన్, దునియాలనే తోపు పాటగాడు, ఆటగాడు, మ్యూజిక్ కొట్టే వీరుడు. ఈయనదంతా హాలీవుడ్ లెవెల్. ఈయన ఒక బ్యాచ్ ఉన్నది, కోల్డ్ ప్లే అని పెట్టుకున్నారు ఈ బ్యాచ్కి. ఇక ఈ బ్యాచ్ ఏ దేశానికి పోయి ప్రోగ్రాం పెట్టినా జనాలు ఇరుగబడి చూస్తుంటారు. వాళ్ళ వీళ్ళు మన దేశానికి కూడా వచ్చిర్రు. మన ముంబైలో అహ్మదాబాద్లో పేరంటం పెట్టిర్రు. పెద్ద పెద్ద యాక్టర్లు, సెలబ్రిటీలు కూడా పోయిర్రు. మన మోడీ సార్ కూడా ఈ కోల్డ్ ప్లే జిగర్ తీసిండు. అంటే అంత తోపు అన్నట్టు. ఇక వీళ్ళ పెబ్బ క్రిస్ మార్టిన్ ఇంకా పెద్ద తోపు. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పెబ్బ ఏమన్నాడో ఎరికేనా? ఇనురి మీరే. Everybody knows I'm from Telangana. Everyone knows that. Everybody knows I'm from Telangana. Everyone knows that. Everybody knows I'm from Telangana. Everyone knows that. Everybody. ఇన్నరా, నాది తెలంగాణ, నేను తెలంగాణోన్ని అని గంతమంది ముంగట గర్వంగా చెప్పుకున్నాడోల్లా. చూసినావా తెలంగాణ పేరు ఎట్లా మారుమోగిందో. అయితే క్రిస్ మార్టిన్ ఏ దేశానికి పోయి ప్రోగ్రాం చేసినా ఆ దేశంలో ఉన్న ఒక ఫేమస్ రాష్ట్రం పేరు చెప్తాడు. అదే నా రాష్ట్రం అనుకుంటా. మన దేశానికి వచ్చి ఎన్నో అహ్మదాబాద్లో పేరంటం పెట్టి అక్కడ నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకున్నాడు. చూసినావా తెలంగాణ పేరు ఎట్లా మారు మోగిపోయిందో. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మనం కొట్లాడిన వాళ్ళం. తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్లల్లా దునియాలనే మారు మోగేటట్టు చేసుకున్నాం. జై తెలంగాణ. అర్రే ఇంకొక ముచ్చట కూడా బాకీ పడ్డది. అదొక్కటి చూసేస్తే ఇక చిత్తమైపోతుంది. పాని చూసేద్దాం. ఆగో గీ అక్క చూడు, లైట్ బుగ్గని చూసి ఎంత మురిసిపోతుందో. జిందగీ మొత్తంలో ఆమె ఇంట్లో ఫస్ట్ సారి కరెంట్ వెళ్తుర్లో కూర్చున్నదోళ్ళ. అవును, ఈమె తాతలు కూడా చూలే, కానీ ఆ అదృష్టం ఈమెకే వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక వీళ్ళున్న ఊరికి ఫస్ట్ సారి కరెంట్ వచ్చింది అన్నట్టు. ఆ ఊరి పేరు శీలకపల్లి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. బీజాపూర్ దగ్గర ఉన్నది. చాలా చిన్న ఊరు, అడవులు గుట్టలుంటాయి. ఈ ఊరికి కరెంట్ ఇచ్చేందుకు అక్కడి సర్కారులతోని కాలే, కరెంట్ ఆఫీసర్లు ముంగట వల్లే. లోకమంతా ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అనుకుంటా ముంగటికి పోతుంటే ఈ శిలకపల్లోళ్ళు మాత్రం చీకట్లనే ఉన్నారు. చీకటి పడితే బతి దీపమో ఓం బత్తిలు వెళ్తూనే ఉంటారు. అసలు ఇళ్లకు కరెంటు బుగ్గ అంటే ఎట్లుంటుందో, కటకల ప్లగ్గుల కథ ఏందో తెలియదు. అసోంటిది గొగ్గింత కాలానికి కరెంట్ అచ్చుడుతోనే ఇళ్ళది ఒక సంబరమా. ఇంకేందిగా మా పోరలు రాత్రిపూట కూడా చదువుకుంటారు. ఇక మేము కూడా అందరిక టీవీలు చూపుతాం, హీటర్లతోనే వంటలు అంటుకుంటామని మురిసిపోతారు. కానీ ఈ కాలంలో కూడా కరెంట్ లేని ఊర్లు ఉన్నాయంటే ఎంత ఘోరముల్లా. అసలు జరంతసేపు కరెంటు పోతేనే మనం ఎటమటం అవుతాం. అసోంటిది వీళ్ళు కరెంట్ లేకుండా ఇన్నేళ్ళ సందు ఉన్నారంటే ఈ ఊరోళ్ళు ఒప్పుకు మొక్కాలే పోరి. ఇవాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.